కౌన్ బనేగా మినిస్టర్ ఇప్పుడు అధికార పార్టీతో పాటు ఇతర పార్టీ నేతల్లో ఇదే చర్చ. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడంతో పదవులపై అంచనాలు భారీగా పెరిగాయి. జిల్లాకు చెందిన పోచారంకు ఇప్పటికే స్పీకర్ పదవిని కట్టబెట్టారు కేసీఆర్. జిల్లాకు ప్రాతినిధ్యం వహించేలా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారో మాత్రం సస్పెన్స్. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ దఫా ఎవరిని మంత్రి పదవులు వరిస్తాయి, మరెవరికి ఇతర పదవులు వస్తాయోనని అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతల్లోనూ చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఈ దఫా ఎవరికి పదవులు ఇస్తారోనని ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీకి 8 మంది ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికయ్యారు. సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో ఒక్కరు మినహా 8 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో పార్టీకి భారీ మెజార్టీ రావడంతో ఎక్కువ మంది మంత్రి పదవులతో పాటు ఇతర పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 16 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరికి ఈ దఫా మంత్రిగా అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక మంత్రి పదవితో పాటు విప్, మిషన్ భగీరథ చైర్మన్ పదవులు జిల్లాకు దక్కాయి. పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా పనిచేయగా గంప గోవర్ధన్ విప్గా కొనసాగారు. కేబినెట్ ర్యాంక్ పదవిని వేముల ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి మాత్రం ఈసారి కీలకమైన పదవి వరించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా నుంచి పోచారం శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే స్పీకర్ పదవి వరించింది. ఇక మాజీ విప్ గంప గోవర్ధన్ ముందు వరుసలో ఉన్నారు. మరోవైపు ఈ దఫా మంత్రుల పదవులతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే పార్లమెంటు కార్యదర్శుల పదవులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. పార్టీకి వారు చేసిన సేవలకు అనుగుణంగా ఈ దఫా సీఎం పదవులిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ తరువాత ఇతర పదవులను భర్తీ చేయనున్నారు. వాటి తరువాత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం వస్తుందని ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపికైన నేతలంతా సీనియర్లు కావడంతో ఎవరికి వారే తమకు పదవులు వస్తాయని భావిస్తున్నారు. కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి వస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.